నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్య పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమం. విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా మంచి సాధనం అన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుసరించిన తీరును ఎండగట్టిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. సమావేశంలో ఇద్దరు ఉత్సవ విగ్రహాల మాదిరి కూర్చున్నారని ఎద్దేవా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అర్జీదారులతో కలెక్టర్ పరీక్ష ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రజల నుండి జిల్లా ఉన్నతాధికారులు అర్జీలు తీసుకొని వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ భాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం ఉత్సవ విగ్రహాలేనని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. జగదాంబ జంక్షన్లో గల సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు రాబెట్టడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పవన్లు ప్రధాని మోదీకి ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడి సొంత గనులు కేటాయించేలా కృషి చేయాలన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో మన రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు మోదీకి తందాన పలకడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేది లేదని రాఘవులు విమర్శించారు. మోదీకి కాకి లెక్కలతో సమావేశం నిర్వహించారన్నారు. మోదీ మాటలే తప్ప చేతల్లో అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కాగాను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు కొత్త జీతాల కోసం, అదనమైన బత్యాల కోసం, లేదు తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కోసం ఈరోజు సమ్మె చేయడం లేదు. తమ యొక్క అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది కాబట్టి తమని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ప్రతిఘటించడం కోసం సమ్మె చేస్తున్నారు. అది వారికి జీవన్మరణ పోరాటంలాగా ఉన్నది. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల్లో దాదాపు 3,000 మందిని తొలగించారు. ఆ తొలగించిన వారికి నిర్దయగా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి వాళ్ళని రోడ్ల మీదకి నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని వీఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు ఇస్తారు. లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే
వారిని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులను తొలగించకూడదు అని చెప్పేసి ముక్తకంఠంతో అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయమైన విషయం. అలాగే వీరు కాంట్రాక్ట్ కార్మికులు, అందులో ఎక్కువ భాగం నిర్వాసితులు. అటువంటి వారిని రోడ్డును పడేయడం అనేది ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేసామో, ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటి త్యాగం చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏమిటి అనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాటికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించడమే స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా చెప్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీసు ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత భారత్ ఎలా తయారవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. వైసీపీ హయాంలో భారీగా టీడీఆర్ కుంభకోణం జరిగిందని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. మురికివాడల పేరిట టీడీఆర్ పేరుతో కోట్ల రూపాయలు కొట్టేశారన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు టీడీఆర్ పేరుతో కోట్లాది రూపాయలను తమ జేబుల్లోకి నొక్కేశారన్నారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వియ్యంకుడు సోమి వెంకటరమణకు అడ్డగోలుగా టీడీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. 3,720 గజాల స్థలమును 726 గజాలకు టీడీఆర్ ఇచ్చారన్నారు. దర్జాగా 22 కోట్ల రూపాయల విలువ గల కేటీఆర్ను అప్పటికి టౌన్ ప్లానింగ్ అధికారి రావూరి విద్యుత్ వల్లే ఇచ్చేశారని చెప్పారు. బోస సత్యనారాయణ అల్లుడికి జీవీఎంసీ నుంచి గిఫ్ట్గా 22 కోట్ల టీడీఆర్ను ఇచ్చారని ఆరోపించారు. ఇలా ఆనాటి టౌన్ ప్లానింగ్ అధికారి విద్యుల్లత ఎందరికో అక్రమంగా టీడీఆర్లు మంజూరు చేశారని తెలిపారు. ఇలా అనేక మందికి విద్యుల్లత ఇష్టానుసారంగా టీడీఆర్లు మంజూరు చేశారని అన్నారు. అందుకు సంబంధించి అన్ని సాక్ష్య ఆధారాలు తన వద్ద ఉన్నాయని పీతల మూర్తి చెప్పారు. జీవీఎంసీలో జరిగిన టీడీఆర్ల కుంభకోణానికి పాల్పడిన వైసీపీ నేతలు, అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో, టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి, టీడీఆర్ సర్టిఫికెట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించేదానికి, నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో, టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. సాక్షాత్తు మీకు ఒక 5 అంశాలు ఉదాహరణకు చెప్తాం. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది. ఒక పక్క సిఐడి విచారణ,
ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనుకాడు కాయకుండా దోపిడీయే ధ్యేయంగా టీడీఆర్లు వందల కోట్ల రూపాయల టీడీఆర్ని కాజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్పెక్ట్రమ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరసింహారావు ఏయూలో ప్రారంభించారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు గీసిన చిత్రాలు ఎగ్జిబిషన్లో కొలువు తీరాయి. విద్యార్థులు గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ పెయింటింగ్ ఒక అద్భుతమైన కళ అని అన్నారు. ఏ అందాన్ని అయినా అద్భుతంగా చిత్రించి 10 కాలాల పాటు ఉంచగలిగే సత్తా చిత్రకారులకే ఉందన్నారు. చిత్రకారులు గీసిన చిత్రాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి సింహాచలం విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మాస్టర్స్ చేస్తున్నాను, 4th ఇయర్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు యాన్యువల్ షో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇంకా ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా యాన్యువల్ షో చేయడం అనేది నాకు అన్వైబుల్గా ఉంది. మనకి ఇక్కడ డిపార్ట్మెంట్లో అంటే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో పెయింటింగ్ ఉంటుంది, ఇంకా స్కల్ప్చర్, గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. ఈరోజు షో అనేది ఇనాగరేషన్ అయింది 11 o'clockకి. ఈ ఎగ్జిబిషన్ అనేది ఈ యాన్యువల్ షో అనేది May 26 నుంచి 1st వరకు ఉంటుంది. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ శివాజీ పార్క్కి పక్కనే ఉంటుందండి. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా కానీ విజిట్ చేయొచ్చు. డిఫరెంట్ మీడియంస్లో ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా చేసిన ఆర్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. స్కల్ప్చర్ నుంచి కొన్ని బ్రాంజ్ వర్క్స్ లాంటివి, ఇంకా టెర్రకోట, ఇలా చాలా డిఫరెంట్ మీడియంస్లో కూడా చేశారు. పెయింటింగ్లో మనకి క్యాన్వాస్ పెయింటింగ్స్, ఇంకా డిఫరెంట్ మీడియంస్ అనేవి మిక్స్డ్ మీడియంతో కూడా చేసినవి చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది. ఒకసారి అందరూ కూడా విజిట్ చేయాలి. సుధాకర్ రెడ్డి గారు, మయాంక్ రెడ్డి గారు నిధులు ఇచ్చారు. దాంతోపాటు ఎస్ఎఫ్ ఆనర్గా వీసీ గారు, ఆంధ్రప్రదేశ్ వీసీ గారు రాజశేఖర్ గారు అండ్ డైరెక్టర్ గారు రిజిస్టర్ గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నరసింహారావు సార్ ప్రారంభోత్సవం జరిగింది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్, ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ వాళ్ళు చేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ప్రింట్స్, స్కల్ప్చర్స్, రకరకాల మెథడ్స్లో వాళ్ళు వచ్చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఎగ్జిబిషన్లో పెట్టి ప్రజలు వీక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఈరోజు 26వ తారీఖు సోమవారం నుంచి జూన్ 1వ తారీఖు వరకు, ఆదివారం వరకు కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి విశాఖ ప్రజలందరూ విచ్చేసి ఫైన్ ఆర్ట్స్ పిల్లలు చేసిన, లైక్ స్టూడెంట్స్ చేసిన వర్క్స్ని వీక్షించి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి పట్టణం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో నెల రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది రోజు విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి యోగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. క్రమంగా యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. యోగాను మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఇది మనం తీసుకునే ఆహారం లాంటిదేనని అన్నారు. దీర్ఘకాలంగా చూస్తే యోగాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని, ప్రతి ఒక్కరూ యోగాను జీవిత శైలిగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన స్వయంగా యోగాసనాలు వేశారు.
సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు బాధ్యతలు చేపట్టారు. సెలవుల అనంతరం తిరిగి విధులకు హాజరైన వేండ్ర త్రినాథరావు సోమవారం డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత నుండి బాధ్యతలు స్వీకరించారు. తొలుత శ్రీ సింహాద్రినాథుని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి పిల్ల శ్రీనివాసరావు, ఆనంద్ కుమార్, ఆలయ అర్చకులు సీతారామాచార్యులు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం, అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి పిల్ల శ్రీనివాసరావు, ఆనంద్ కుమార్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఏఈఓ పిల్ల శ్రీనివాసరావు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీ స్వామివారి స్వాతి నక్షత్రం రోజున అత్యంత వైభవంగా జరిపించుటకు గాను స్వాతి హోమంలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. స్వాతి హోమం ఏర్పాట్లపై స్వామివారి కళ్యాణ మండపం వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్యుడన్నారు. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవం దినోత్సవంగా ప్రకటించాలన్నారు. రాష్ట్ర పండుగల ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవాలన్నదే తెలుగు ప్రజల ఆకాంక్ష అని బివి రామ్ అన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి సానుకూలంగా ప్రకటన చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరిగితే తెలుగు జాతి గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కోడె బాబురావు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం 28ని ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మ దినోత్సవంగా చేయాలనేది ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష. మరి ఈ డిమాండు భారతరత్న అనే డిమాండ్ కొన్ని ఏళ్ళ నుంచి ఉంది, కానీ అది ఆచరణ రూపంలోకి రావాలని కోరుకుంటున్నాం. కానీ అది భారతరత్న వస్తే అది కేవలం ఆ ఒకరోజే ఉంటుంది తప్ప ఇది ప్రభుత్వపరంగా చేస్తే తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ కార్యక్రమం నడుస్తుంది. మనం చేస్తాను. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం పెట్టి నివాళులు అర్పించి సందేశం పాస్ చేస్తారు. ఈ జనరేషన్ మనకు తెలుసు, నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కార్యక్రమం ఎవరుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి సీఎం గారు ఈరోజు సెక్రటరియట్లో మీరు ఆర్డర్స్ ఇస్తున్నట్లయితే రేపు లోపల డెఫినెట్గా జీవో వస్తుంది. మేము కోరేది ఒకటే విజ్ఞప్తిని, ఆయన 82లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు తెలుగువారిని చాలా నీచాతీతంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదిరించి పార్టీ పెట్టి తెలుగు సృష్టించారు. మరి తెలుగు ఆత్మను నిలబెట్టారు. మనం ఒకటే కోరుతున్నాను, అలాంటి మహానుభావుడు ఎన్నో పాత్రలు చేసి వాళ్ళ భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా ఏ పాత్ర చేసినా జనాలు ఆదరించారు. వెంకటేశ్వర స్వామిగానే ప్రజలు కూల్చారు. తిరుపతి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని మద్రాసు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వచ్చేవారు. అంటే అలాంటి ప్రభావం జనాల మీద చూపించారు. సాక్షాత్తు ప్రజలు భగవంతుడిగా కొలిచారు. మరి అలాంటి వ్యక్తికి మనం ఇది చేయటం అనేది మన హానర్గా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఇది అలాంటి వ్యక్తి, మహనీయుడి వ్యక్తి భావి తరాలకు తెలియని ఉద్దేశంతో మేము దీని మీద చేస్తాం తప్ప ఇంకోటి కాదు. అందులో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఆర్డర్స్ ఇవ్వమని కోరుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా, ఎందుకంటే మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే స్వయాన మీ ఎన్టీఆర్ మీ తండ్రి గారు, దాన్ని డెఫినెట్గా మీరందరూ కూడా కృషి చేసి డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది చిరస్థాయిలో మిగిలిపోయే కార్యక్రమం. దానిలో దీంట్లో మేము చంద్రబాబు గారితో 16 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. ఏ రోజు కూడా ఏది అడగను కూడా. కానీ ఇది నా ఫస్ట్ కోరిక, లాస్ట్ కోరిక మీరు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను. దాన్ని డెఫినెట్గా రేపు మహానాడు కడపలో చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కడపలో మహానాడు పెట్టారు 43 సంవత్సరాల పార్టీలో. దాన్ని డెఫినెట్గా ఇది కడపలో మీరు ఇది రేపు ప్రకటన వస్తుందని మహానాడు వేదిక మీద చంద్రబాబు గారు ప్రకటన చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి అనుప మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జెండా చెట్టు ఏరియా పరిసర ప్రాంతాల ప్రజలు ఆరాధ్య దైవమైన శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి అనుప మహోత్సవంలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పులివేషాలు, కోలాటం, సాముగడ్డలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అమ్మవారి అనుప మహోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కదిరి గురుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన అనుప మహోత్సవంలో ఆలయ కమిటీ ప్రతినిధులు లింగం శ్రీను, గద్దుపల్లి అప్పన్న, పుక్కల సత్యరాజు, వల్లంకుల కుమారి, పల్లేటి పార్వతి, వాసుపల్లి రాజు, గరికిన రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ విజయదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయన్నారు. అశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. శ్రీ విజయదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ధర్మకర్తగా ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవం సందర్భంగా అనుపు కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. జెండా చెట్టు, అచ్చాంపేట, లక్ష్మీదేవిపేట, భూపేశ్ నగర్ అన్ని ఏరియాలోని అమ్మవారు వెలిసి ఉంది కాబట్టి అందరికీ అనుకూలంగానే చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని 24వ వార్షికోత్సవంగానే చేసి అనుపు కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. నా పేరు గురుమూర్తి, ఆలయ ధర్మకర్త, లింగం శ్రీను, కదిపిల్లి అప్పన్న, కుమారి ఉల్లంకల కుమారి, పారు సత్యరాజులు, కొక్కల సత్యరాజులు, ప్రెసిడెంట్ రమణ ఈ అందరూ సమక్షంలో ఆలయం పూర్తి నిర్మాణంతో పాటు అన్ని చేస్తున్నాము, కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. మన యూత్ కమిటీ విజయదుర్గమ్మ తల్లి పండుగ 24వ వస్తువుని చేస్తున్నాం మొత్తం అందరం కలిపి. ఈరోజు ఊరేగింపు, ఈరోజు జరుపు కార్యక్రమం, నిన్న డ్యాన్స్ పెట్టాం, మొన్న 3 రోజుల మొత్తం పండుగ చేసాం. మొత్తం అందరూ కలిపి జెండా చెట్టు యూత్ కుర్రలు పెద్దలు అలా ఆధ్వర్యంలో మొత్తం అంతా కలిపి చేస్తున్నాం. 4వ వార్డు నుంచి మహిళా కమిటీ ముందు మాట్లాడుతున్నాము. నా పేరు వి కుమారి. మేము పార్వతి గారు, లింగం శ్రేణి గారు, కదిరి గురుమూర్తి గారు, సత్యరాజులు గారు, రమణ గారు, కుర్రోళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరు కూడా గుడి పండగకి ఎంతో ఘనంగా చేయాలని డబ్బుల సహాయమే కానీ పని సహాయమే కానీ ప్రతిదీ కుర్రోళ్ళు యూత్ కమిటీ కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు. చిన్నలు పెద్దలు అందరూ చేస్తారు. శుక్రవారం సారి పెట్టాం, లక్షవారం నీలదారి చేసాం, ఈరోజు అనుపు కార్యక్రమం చేస్తున్నాం. ముందు ఇంకా బోల్డ్ కార్యక్రమాలు చేస్తాము. ఇక మీద అందరూ ఇలాగే అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. ఈ సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకే సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. తండ్రి ఆస్తిని కాజేసి బయటకు తోసేసిన కొడుకుపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర నేత తెడ్డు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 82 సంవత్సరాల మురళివాడ శ్రీరాములకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. శ్రీరాముల కుమారుడు అతనికి చేసిన అన్యాయాన్ని కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్కు ప్రాంగణంలో తెడ్డు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీరాములు కుమారుడు తన తండ్రికి చేసిన అన్యాయాన్ని తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఉన్న భూమిని రాయించుకుని ఇంటి నుండి తండ్రిని బయటకు గెంటేశాడని తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఉంటున్న కూతురు ఇంటి వద్ద ఉంటున్న శ్రీరాములకు న్యాయం చేయాలన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని, తగు న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేము మరువాడ శ్రీరాముల సమస్య పైన గతంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినాము.
పవన్ కళ్యాణ్ గారు వెంటనే సీఎంపీసీకి లెటర్ పంపించి ఆ సీఎంపీసీ నుంచి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి తీసుకొచ్చింది. ఈ సమస్య ఏంటంటే ఏ కన్న కొడుకు అయితే ఉన్నాడో కన్న కొడుకు కంచెయి కాపాడవలసిన తండ్రిని కాలనాగై కాటేసి చెత్త కుప్ప దగ్గర ఆడేశాడు. అంటే ఏ తండ్రి అయితే తన ఆస్తి ఇచ్చి అంతస్తు ఇచ్చి అన్నీ ఇచ్చి భార్యని పక్కనున్న భార్యని కూడా ఇచ్చి ఆ భార్య ఇద్దరు ఒకటయ్యి మానవత్వం లేని విశ్వాస జంతువులా మారాడు. అలాంటి వాడిని వెంటనే ఉరి తీసేసిన తప్పులేదు. అలాంటి వ్యక్తి తండ్రి బతకడానికి ఉంచుకున్న సామాన్య ఆస్తిని దొంగ సంతకాలు ఎట్టించుకొని అక్కడున్న స్థానిక గత గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే జరిగింది. ఇది స్థానిక రిజిస్ట్రేషన్ చేయించేసుకొని తండ్రికి పింఛన్ ఇప్పిస్తానని చెప్పి సంతకాలు ఎట్టించేసుకొని రిజిస్ట్రేషన్ ఆ పెళ్ళం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆస్తి అంతా వాడేసుకొని ఈరోజు చెత్తకుప్ప దగ్గర వాడేశారు తండ్రిని. ఈరోజు తెలిసిన తర్వాత ఈరోజు వరకు తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని వెంటనే అక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఏదైతే విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేశారో అక్కడున్న జిల్లా కలెక్టర్ గారు అక్కడున్న పోలీస్ జిల్లా సిబ్బంది ఉన్నతమైన కాసులు కాసపడి ఈరోజు వరకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు. గంటాడ మండలం గంటాడ గ్రామం పోలీస్ స్టేషన్కి అక్కడున్న పోలీస్ సిబ్బంది కూడా అక్కడున్న వాడికి కాసులు కాసడిపోని ఈ సమస్య తీసుకోవట్లేదు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ పరిధిలో ఉన్న గోడలపై బొమ్మలు గీసిన కార్మికులకు బకాయిలు తక్షణమే చెల్లించాలని సిఐటియు నగర ఉపాధ్యక్షులు వై రాజు డిమాండ్ చేశారు. కేసీఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ యజమానికి కె చంద్రశేఖర్ పని పూర్తయిన కార్మికులకు బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడంపై మండిపడ్డారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేసి తమ బకాయిలు చెల్లించాలనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వై రాజు మీడియాతో మాట్లాడుతూ సుమారు 10 మంది ఆర్టిస్టులు విశాఖపట్నం పోర్టుకి చెందిన గోడలపై పెయింటింగ్స్ వేశారన్నారు. ఏడాది కాలం పాటు పనిచేసి పెయింటింగ్స్ పూర్తి చేశారని చెప్పారు. పని పూర్తి చేసి 5 నెలలు గడిచిన ఆర్టిస్టులకు ఎంతవరకు బకాయి పడిన సొమ్మును చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం చొరవ చూపి కార్మికులకు బకాయి పడిన సొమ్మును కాంట్రాక్టర్ చెల్లించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ సమస్యను పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించకపోవడంపై వై రాజు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం చొరవ చూపి ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు ఎం సుబ్బారావు, చంద్రశేఖర్తో పాటు ఆర్టిస్టులు పాల్గొన్నారు. నా పేరు వైరాజు, సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు విశాఖ పోర్ట్ అథారిటీ యొక్క గోడలన్నింటిలో కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు దాదాపు 1,70,000 ఎస్ఎఫ్టీ దీంట్లో గోడల మీద ఆర్టిస్టులు 10 మంది ఆర్టిస్టులు దాదాపు సంవత్సరం కాలం కష్టపడి పనిచేస్తే పని పూర్తయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సొమ్ము చెల్లించుకుంటా కేసీఎస్ కన్స్ట్రక్షన్ యాజమాన్యం కె చంద్రశేఖర్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. దాదాపు 29 లక్షల రూపాయలు ఇప్పుడు పేమెంట్ చేశారు. 11 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఈ 11 లక్షల రూపాయలు చెల్లించుకుంటా దాదాపు 6 మాసాల నుంచి ఈ పెయింటర్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కొంత పని అయింది, కానీ పూర్తిగా రాజు ఆర్ట్స్ అనే దగ్గర పనిచేసే వర్కర్లు మాత్రం ఇంతవరకు కూడా ఆ 11 లక్షల రూపాయలు చెల్లించలేదు. మరి ఇక్కడ పోర్ట్ అధికారులు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పారో ఆ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత పోర్టుది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా వాళ్ళ బాధ్యత ఉంది.
రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఇది ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర దక్షిణ కోస్తాలో తేలికపాటి ఈదురుగాలు వేసే అవకాశం ఉందని అన్నారు. రాబోయే 4 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అన్నారు. వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాయని తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కావలి వరకు రుతుపవనాల ఆగమనం జరిగింది. ఇంకా నిన్నటి వరకు ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మరఠ్వాడ పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. ఆ అల్పపీడనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం దీనికి అనుబంధంగా కొనసాగుతుంది. మధ్య మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం గుండా ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తూ దక్షిణం వైపుకు వంగి ఉన్నది. మరియు రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్య పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమం. విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా మంచి సాధనం అన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుసరించిన తీరును ఎండగట్టిన సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. సమావేశంలో ఇద్దరు ఉత్సవ విగ్రహాల మాదిరి కూర్చున్నారని ఎద్దేవా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.